హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు. నన్ను చూసి చంద్రబాబు భయపడుతున్నాడు. వైఎస్ జగన్. నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు తనను చూసి భయపడుతున్నారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు. తనను చూసేందుకు వస్తున్న ప్రజలను అడ్డుకునేందుకు వేలాది మంది పోలీసులను మోహరించారని దుయ్యబట్టారు. తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ నేతలను వేధిస్తున్నారని, టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని జగన్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. అభిమానులు రాకుండా ఏకంగా రోడ్లే తవ్వేశారు. వైఎస్సార్సీపీ అభిమానులను ఆపేందుకు వేలాది మంది పోలీసులు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైఎస్ జగన్, రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఉన్నాయంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పోలీసు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులు వత్తుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో భాగంగా జనసమీకరణపై పోలీసులు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు తనను చూసి భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో ములాఖత్తో పాటు కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను చూసేందుకు వచ్చిన అభిమానులపై పోలీసులు ఆంక్షలు విధించారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభిమానులు రాకుండా రోడ్లను తవ్వేసే అధ్వాన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తున్నాయన్న జగన్, ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు ఇంతలా ఎందుకు భయపడుతున్నారో అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. నెల్లూరు జిల్లాలో వేలాది మంది పోలీసులు పహారా కాస్తున్నారని, లెక్కలేనంతమంది డీఐజీలు, డీఎస్పీలు ఉన్నారని, వీళ్లంతా సెక్యూరిటీ కోసం కాదని, అభిమానులను ఆపడం కోసం అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలకు సమాధానం చెప్పుకోలేక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, ప్రశ్నించే వారి గొంతును ప్రభుత్వం నొక్కేస్తుందని జగన్ అన్నారు. దిగజారుడు రాజకీయాలకు టీడీపీ పాల్పడుతుందని, వైఎస్సార్సీపీ మహిళా నేతలు రోజా, ఉప్పాడ హారిక, విడదల రజని వంటి వాళ్లపై ఎంత నీచంగా మాట్లాడారో ప్రజలే చూశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో విషబీజాలు నాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఫోర్జరీ కేసులో చొవ్వా చంద్రబాబు కోసం కాకాణి గోవర్ధన రెడ్డిపై కేసు పెడతారా అంటూ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సాక్ష్యాలతో కాకాణిపై 14 కేసులు పెట్టారన్నారు. 6 సార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడికి యత్నించారని చెప్పారు. 80 మంది మారణాయుధాలతో ఇంట్లోకి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేశారన్నారు. ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉండుంటే చంపేవాళ్లని జగన్ వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదంటూ హెచ్చరించారు.